కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు డాక్టర్ కాశీరెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి జనరల్గా షీప్ అండ్ గోట్లో కానీ క్యాటిల్స్లో కానీ రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల గురించి చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే కిరణ్ గారు. ఇప్పుడు గొర్రెలకు మీరు 3 మంత్స్కి ఒకసారి మేము వింటున్నది ఏంటంటే ఒక్కోసారి కంపెనీ మార్చాలి అంటారు. కంపెనీ కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఒకే రకమైన మందు వాడడం వల్ల, సపోజ్ మనం ఫెన్బెంజోలు, ఆల్బెంజోలు, ట్రైకోబెంజోలు, లెవామిజోలు ఇలాగా 4-5 రకాల మందులు ఉంటాయి. ఒకే రకమైన మందు వాడడం వల్ల ఏమైందంటే ఆ మందు 3-4 సార్లు ఒకే సంవత్సరంలో వాడడం వల్ల ఆ మందుకి అవి రెసిస్టెన్స్ వస్తాయి. రెసిస్టెన్స్ కూడా అవి అలవాటు పడవు. లోపల ఏదైతే పురుగులు ఉంటాయో ఒకే రకమైన మందు వాడడం వల్ల ఏంటంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో వేరే 3-4 రకాల మందులు వాడడం వల్ల రెసిస్టెన్స్ ఉండదు, ప్లస్ ఈ లోపల ఉన్న పురుగులన్నీ చనిపోతాయి. బయట నీళ్లు తాగకుండా ఉంచడం మంచిది, ఎందుకంటే బయట నీళ్ళు తాగడం వల్ల బయట ఇవి గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు, సో ఇందాక మనం ఏదైతే పర్ణజీవులు అంతరపర్ణజీవుల గురించి మాట్లాడుకున్నామో అవన్నీ లోపలికి వెళ్ళడం వల్ల ఇవి గ్రోత్ కూడా తగ్గిపోతుంది. మోస్ట్లీ లోపలే ఎలివేటెడ్ షెడ్స్ కట్టుకొని వాటిలో ఉంచి పెంచడం వల్ల త్వరగా గ్రోత్ వస్తుంది. ఎవరైతే ఎలివేటెడ్ షెడ్స్ పెట్టుకొని లోపలగా ఇంటెన్సివ్గా పెంచుతారో వాళ్ళ ఏ పొటేల్ ఫామ్ అయితే వాటికి ఈ డిసీజెస్ కానీ, ఈ డీబాగింగ్ ప్రాబ్లం కానీ, వ్యాక్సినేషన్ ప్రాబ్లం కానీ అంత అవసరం ఉండదు.